మనమైతే ఇప్పుడు ఫ్రీ బస్సులో వెళ్తున్నాం శ్రీవారి మెట్లకి. శ్రీవారి మెట్లు అయితే ఇప్పుడు నేను వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను. ఇక్కడ బ్యాగ్లో అయితే సబ్మిట్ చేసేసాను. నాకు వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టం. అందుకోసం నేను మొక్కల మీద అయితే నడుస్తామని ఫిక్స్ అయిపోయాను. మొక్కల మీద అయితే స్టెప్స్ అన్ని కంప్లీట్ చేద్దామని నేను ఫిక్స్ అయినాను. ఫీల్ వీడియో వచ్చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన చూడండి. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని నాకు మస్తు అనిపిస్తుంది. ఒక్కసారి మీరు కూడా వెళ్ళి చూడండి. ఒక్కసారి వెళ్ళినారు అనుకోవచ్చు, ఒక్కసారి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ దర్శనం చేసుకుంటా అని మీరే అంటారు. ఒక్కసారి వెళ్ళి చూడండి, చాలా మంచిగా అనిపిస్తుంది. నేనైతే దేవునికి ఇక్కడ టెంకాయ, ఇక్కడ పసుపు కుంకుమ దేవుళ్ళకి అయితే పెట్టేసినాను. చూసుకున్నట్టయితే కనిపిస్తుందా, నేను ఇంకా మా ఫ్రెండ్ అయితే కుంకుమ పసుపు అయితే పెట్టేస్తున్నాం. చూడండి, చాలా పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. అయితే చాలా ఇష్టం ఉంది. శ్రీవారి పాదాలు అంటారు ఇక్కడ. ఈ స్టెప్స్ మీదకనైతే మనం వెళ్తున్నాం. చూడండి, కనిపిస్తుంది. గోవింద అనుకుంటానైతే నేనైతే ఇప్పుడు గోవిందుని మొక్కుకుంటా స్టెప్స్ మీద అయితే మొక్కల పాదయాత్ర అయితే స్టార్ట్ చేసినాను. ఎంత అంటే ఇట్లా మాయ ఉంటుంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చినామంటే ఫుల్ మ్యాజిక్. మీరు ఏమనుకుంటే అది మొత్తం తీరిపోతుంది. ఇంకా ఫుల్ వీడియోస్ వచ్చేసి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసినాం చూడండి. నేను ఎంత కష్టమైనా సరే అని చెప్పి దేవుని దగ్గరికి అయితే మొక్కల మీద అయితే పాదయాత్ర స్టార్ట్ చేసినాను. ఒక్కసారి అయితే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. యశ్వంత్ రజాక్ 26.